ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్, ఫార్మా కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ యజమానుల ఫోన్లు ట్యాప్ చేశాడు ప్రణీత్ రావు. ప్రతిపక్ష నేతలతో టచ్ లోకి వెళ్లిన రాజకీయ వ్యాపారవేత్తలను ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ బెదిరించినట్లుగా తెలుస్తోంది. వ్యాపారవేత్తల వాయిస్లను వారికే వినిపించి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఆడియోలు బయటకు రాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. బెదిరింపు ఆడియోలను వ్యాపారుల ముందు పెట్టి ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ ఎలక్టోరల్ బాండ్స్ ను కొనిపించినట్లుగా ఎంక్వైరీలో బయటపడినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజను అడిగి తెలుసుకుందాం. రవితేజ, ఈ ప్రణీత్ రావు వ్యవహారం రోజుకొక కొత్త విషయం బయటకు వస్తూ ఉంది. ఈ కేసులో డెవలప్మెంట్స్ ఏంటి రవితేజ? ప్రణీత్ రావుని విచారణ చేపడుతున్న కొద్దీ కొత్త అంశాలు దీంట్లో వెలుగులోకి వస్తా ఉన్నాయి. తాజాగా ఎస్ఐబి టెక్నికల్ కన్సల్టెంట్ గా ఉన్నటువంటి రవిపాల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రవిపాల్ నేతృత్వంలోనే ట్యాపింగ్ డివైజ్ ను తీసుకువచ్చినట్లు కూడా పంజగుట్ట పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే ట్యాపింగ్ డివైజ్ అని తీసుకువచ్చినటువంటి రవిపాల్ పాత్ర పైన ఇప్పుడు పంజగుట్ట పోలీసులు దృష్టి పెట్టి వాటికి సంబంధించినటువంటి పూర్వ రికార్డ్స్ అన్నిటిని కూడా యాక్టివిటీస్ అన్నిటిని కూడా బయటికి తీస్తా ఉన్నారు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ డివైజ్ ను దిగుమతి చేసుకున్నాడు అంటూ కూడా రవిపాల్ పైన ఈ అభియోగాలు పంజగుట్ట పోలీసులు మోపుతా ఉన్నారు. రవిపాల్ కి పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు చెల్లించినట్ట ఎస్ఐబి అధికారులు అంటూ కూడా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రవిపాల్, ప్రభాకర్ రావులు కలిసి అధునాతన డివైజ్లను దిగుమతి చేసుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. 300 మీటర్ల పరిధిలో మాట్లాడే మాటలను నేరుగా వినబడే డివైజ్ ని కూడా రవిపాల్ తీసుకొచ్చినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. రవిపాల్ రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్ తీసుకొని డివైస్ ని రేవంత్ రెడ్డి ఇంటికి ఎవరు వచ్చిపోతా ఉన్నారు, ఎవరెవరు మాట్లాడుతూ ఉన్నారు, ఏ విషయంపై మాట్లాడుతూ ఉన్నారంటూ కూడా ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఒక ఆఫీస్ ని తీసుకొని ఈ రవిపాల్ అనే టెక్నీషియన్ ఈ వ్యవహారాలకు పాల్పడ్డాడు అన్నట్టుగా కూడా పోలీసుల విచారణలో బయటపడింది. రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు ప్రణీత్ రావు, రవిపాల్ ఇద్దరు కూడా విని ఎప్పటికప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేశారన్నట్టుగా కూడా ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. రవిపాల్ ని ప్రశ్నించేందుకు ఇప్పటికే పంజగుట్ట పోలీసులు రంగం సిద్ధం చేసుకొని త్వరలో అతనికి నోటీసులు జారీ చేసి పిలిపించి ఈ వ్యవహారం పైన అతన్ని క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు బయటపడినటువంటి కొత్త అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. రియల్ ఎస్టేట్, ఫార్మా కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ యజమానుల ఫోన్లను కూడా ట్యాప్ చేసి ప్రణీత్ రావు ఎప్పటికప్పుడు ఈ విషయాలను కూడా తను తరచుగా దగ్గర నుండి పర్యవేక్షిస్తా ఉన్నాడు అన్నట్టుగా కూడా పోలీసుల ఇన్ఫర్మేషన్ లో బయటపడింది. ప్రతిపక్ష నేతలతో టచ్ లోకి వెళ్లినటువంటి రాజకీయ వ్యాపారవేత్తలను బెదిరించి ప్రణీత్ రావు అనేక కోట్లాది రూపాయలుగా అక్రమంగా డబ్బులు సంపాదించాడు అంటూ కూడా ఈ అలిగేషన్ ఎస్ఐబి అధికారులు గుర్తించడం జరిగింది. పంజగుట్ట పోలీసులు సైతం ఈ విషయాన్ని కనుగొనడం జరిగింది. వ్యాపారవేత్తల వాయిస్ లను వారికే వినిపించి బెదిరింపులకు పాల్పడుతున్నాడు ప్రణీత్ రావు అంటూ కూడా ఇప్పుడు తాజాగా ఈ అంశం వెలుగులోకి రావడం జరిగింది. ఆడియోలో బయటికి రాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు, ఆ ముడుపులు చెల్లించాలి అంటూ కూడా ఈ అంశం వారిని బ్లాక్ మెయిలింగ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ వారందరినీ కూడా వ్యాపారవేత్తలు ఈ రకంగా ప్రణీత్ రావే దగ్గర నుండి బెదిరించాడు అన్నట్టు కూడా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. బెదిరింపు ఆడియోలను వ్యాపారాల ముందు పెట్టి ఎలక్ట్రానిక్ బాండ్స్ ని కొనిపించిన ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ మెంబర్స్ అంటూ కూడా పంజగుట్ట పోలీసులు గుర్తించడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా అత్యధికంగా టిఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్స్ కొన్న వ్యాపారులు అంటూ కూడా ఇన్ఫర్మేషన్ ని వీళ్ళ రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరచడం జరిగింది. పోటీలు పడి మరి వ్యాపార చేత ఎలక్ట్రానిక్ బాండ్స్ ప్రణీత్ రావు కొనిపించాడు, అతని గ్యాంగ్ మెంబర్స్ కొనిపించాడు అనేది కూడా కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. ఎవరైతే ఈ టెక్నీషియన్ పేరు తెరపైకి వచ్చిందో అతని పాత్రకు సంబంధించినటువంటి వివరాలు కూడా పూర్తిగా పోలీసులు సేకరించి అవసరమైతే అతను కూడా నోటీసులు జారీ చేసి పిలిపించి అతన్ని ఈ కేసులో విట్నెస్ కిందకి లేదా
డైరెక్ట్ గా అక్యూజ్ కిందకి చేర్చి అతను కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి బిందు. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.